ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 100 స్టూడెంట్స్ ఇన్ ఎ సర్టెన్ ఎగ్జామినేషన్ ఈస్ 30 ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ ఈస్ 35 అండ్ దట్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఈస్ 10 వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక ఎగ్జామినేషన్లో మొత్తం 100 మంది స్టూడెంట్స్కి యావరేజ్ మార్క్స్ 30 అనమాట. అయితే కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు అనమాట. సో పాస్ అయిన స్టూడెంట్స్కి యావరేజ్ 35, ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి యావరేజ్ 10 అనమాట. అయితే ఎంతమంది పాస్ అయ్యారు ఎగ్జామ్లో అని అడిగారు అనమాట. సో ఇక్కడ ఎంతమంది పాస్ అయ్యారంటే నేను లెట్ ఎక్స్ మెంబర్స్ పాస్డ్ అనుకుంటాను. అయితే ఫెయిల్ ఎంతమంది అయ్యారు, ఎక్స్ మెంబర్స్ పాస్ అయితే 100 మెంబర్స్లో ఫెయిల్ ఎంతమంది అయి ఉంటారు, 100 - x కదా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ రాసుకుందాం అనమాట. ఇక్కడ టోటల్ యావరేజ్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఏమి ఇచ్చారు, 30 అనేది ఇచ్చారనమాట. సో టోటల్ యావరేజ్ 100 స్టూడెంట్స్కి 30 అంటే టోటల్ మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ప్లస్ పాస్ అయిన వాళ్ళ మార్క్స్ కలిపి 30 × 100 రాసుకోవచ్చు కదా. ఇది వచ్చేసి మనకి 3000 అనేది వాల్యూ అవుతుంది. సో ఇక్కడ ఈ టోటల్ మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళ మార్క్స్ ప్లస్ పాస్ అయిన వాళ్ళ మార్క్స్ అనమాట. ఎలాగ అనుకుంటాము, ఎక్స్ మెంబర్స్ పాస్ అయ్యారు, వాళ్ళ యావరేజ్ 35 అంటే టోటల్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ 35 × x అనమాట. సో మిగతా ప్లస్ ఫెయిల్ అయిన వాళ్ళ మార్క్స్ 100 - x అనే స్టూడెంట్స్ 100 - x అనే స్టూడెంట్స్ అంతమంది ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళ యావరేజ్ 10 అన్నాడు కాబట్టి 100 - x × 10 = 3000 వస్తుంది. సో ఇక్కడ 35x + 1000 - 10x = 3000. సో 25x = 1000 అటు సైడ్ వెళ్తే 2000 అవుతుంది. సో x = 2000/25. సో 5 5s 5 400s 5 1s 5 80s. సో x = 80. ఈ x అనేది ఏంటి, పాస్డ్ మెంబర్స్ అనమాట. సో మనకు కావాల్సింది కూడా అదే కాబట్టి ఆన్సర్